ప్రైజ్ ద లార్డ్. తపస్కాలంలో 22వ రోజు. ఈరోజు ధ్యానాంశము దేవుడు ఏమి తెలియజేస్తున్నారో చూద్దాం. మొదటి వాక్యము ఎహెజ్కేలు 18:31. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలిగి నూతన హృదయమును నూతన మనసును పొందుడు, మీరు చావనేలా. రెండో వాక్యము 1 సమూయేలు 16:7. నరుడు వెలుపల రూపును చూచును, కానీ దేవుడు హృదయమునకు ఆవలోకించును. తరువాత వాక్యము సామెతలు 4:23. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును పదిలం చేసుకునుము, నీ జీవనగతికి ఆధారమిదియే. తరువాతి వాక్యము కీర్తనలు 51:10. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమైన మనసును నాలో నెలకొల్పుము. తరువాతి వాక్యము లూకా 15:7. హృదయ పరివర్తనము పొందు, ఒక పాపాత్ముని విషయమే పరలోకములో ఎక్కువ ఆనందము ఉండనని మీతో చెప్పుచున్నాను. ముందుగా చదువుకున్న వాక్యములను ఇప్పుడు ధ్యానించుకుందాం. మన దేవుణ్ణి దర్శించాలి అంటే మన హృదయాలు నిర్మలమగును, నూతనమగుగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శించెదరు అని మన ప్రభువు బోధిస్తున్నారు. కానీ మన యొక్క హృదయం నుండి అనేక విధములైన చెడు వెలువడి మనలను మలినపరుచినట్లుగా ప్రభువు మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచనంలో హెచ్చరిస్తున్నారు. ఏలన హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాతృత్వము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. ఇట్టి చెడులు అన్నీ మానవుని అంతరంగము నుండియే వెలువడి అతనిని మలినపరచును. అందుకే ఇర్మియా ప్రవక్త హృదయమునకు ఉన్నంత కపటము దేనికి లేదు అని అంటున్నారు. ఇటువంటి మలినాలను తుడిచివేసి నిర్మల మనసుతో దేవుని ముందుకు తీసుకుని వచ్చేదే పశ్చాత్తాపము. ఎప్పుడైతే మన పాపముల కొరకు పశ్చాత్తాపడతామో అప్పుడే దేవుడు మనకు హృదయ పరివర్తనమును దయచేస్తారు. అందుకే ఓ దేవా, నీ ఎదుట పాపము కట్టుకున్నట్లు నీ వాక్యమును నా హృదయమందు ముద్రించుకొనుచున్నాను అని కీర్తనాకారుడు పలుకుచున్నాడు. కనుక ప్రతి ఒక్కరు పశ్చాత్తాపముతో మరియ మగ్దలేను వలె దేవుని పాదములు పట్టుకున్నప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేస్తారు, మన మాలిన్యాన్ని కడుగుతారు. నిజంగా పశ్చాత్తాపడినప్పుడు కన్నీరు వస్తుంది. అటువంటి కన్నీటితో కూడిన పశ్చాత్తాపము దేవునికి ఆనందాన్ని కలిగిస్తుంది, పాపికి హృదయ శుద్ధి ప్రసాదిస్తుంది. కనుక మనమందరము పాపములను ఒప్పుకొనుచు కన్నీటితో కూడిన పశ్చాత్తాపముతో దేవుణ్ణి సమీపిద్దాం. చివరిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీవు కరుణామయుడవు కనుక నన్ను అనుగ్రహింపము. మిక్కిలి నరుగలవాడు కనుక నా పాపములను తుడిచివేయము. నా పాపములను శుద్ధి చేసి నన్ను నూతనపరచండి. హృదయ పరివర్తన కలుగు చేసి నాకు నూతన హృదయమును దయచేయండి. నా హృదయమును నిర్మలత్వంతో నింపండి. మీ దర్శన భాగ్యము ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.